అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో గురుకులాల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని, చదువు మాత్రమే అని అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందన్నారు నేతలు. కాంగ్రెస్ పాలనలో దళితులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలక పదవుల్లో అట్టడుగు వర్గాల వారిని నియమించామని చెప్పారు. కులం కన్నా చదువే ముఖ్యమన్నారు. విద్యతోనే సామాజిక రుగ్మతలను పారదోలవచ్చన్నారు సీఎం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వారికి బహుమతులను ప్రదానం చేశారు ముఖ్యమంత్రి. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి, ఎంపీలు వంశీకృష్ణ, కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్. చిన్న వయసులోనే వంశీకృష్ణ ఎంపీగా రాణిస్తున్నాడని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో దళితులకు పెద్దపీట వేశామన్నారు సీఎం. బీసీలుగా 2 నియమించామని చెప్పారు. తనకు చదువు విలువ తెలుసని, అందుకే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ఇందులో భాగమేనని చెప్పారు సీఎం. ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ, విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది. గత ప్రభుత్వం అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు సీఎం. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరో 1,00,000 ఉద్యోగాలను సృష్టించామని వివరించారు. మీ కుటుంబంలో పార్లమెంటు ఓడిపోతే 6 నెలలు తిరగకుందే ఉద్యోగం ఇచ్చుకున్నారు. మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు. మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండాలి, మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి. మేమేం వద్దంటలేము, మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తోందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. గురుకుల పాఠశాల విద్యార్థులకు అవార్డ్స్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు స్పీకర్. దేశంలోని ఏ రాష్ట్రంలో కేటాయించని నిధులను తెలంగాణలో కేటాయించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. 10 సంవత్సరాల పాలన లోపల గురుకులాలు ఏ విధంగా ఉండే అనేది మనకందరికీ తెలుసు. పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా 100 మంది పిల్లలు లైన్ కట్టి అడ్మిషన్ల కోసం ఆ రోజు దిక్కులేని పరిస్థితులలో ఉంటుండే. గురుకుల విద్యార్థులు దేశానికే మార్గదర్శకం కావాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యపై ఖర్చుకు తాము వెనకాడబోమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సప్లాన్ నిధులను ఇవ్వలేదని విమర్శించారు. 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తున్నామని చెప్పారు బట్టి. ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడా కనిపించవన్నారు. ఎస్సీ గురుకులాల్లో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ఇచ్చారు నేతలు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు.
బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు ముఖ్యమంత్రి, ఇతర నేతలు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి టైం అయింది. ఈ శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా విశ్వ సుందరీమణుల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్న హైటెక్స్ ను 2 వారాల నుంచి ముస్తాబు చేస్తున్నారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఒక్క ఈవెంట్ కోసమే 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక గ్రాండ్ ఫినాలేలో వివిధ ఖండాల నుంచి మొత్తం 40 మంది బరిలోకి దిగనున్నారు. మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 31న సాయంత్రం 5:30కు పోటీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ జరూరానా అంటూ హైదరాబాద్ లో ఫస్ట్ టైం జరుగుతున్న ఈ విశ్వసుందరి పోటీల్లో మొత్తం 109 దేశాల కంటెస్టెంట్స్ బరిలోకి దిగారు. ఆయా దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ను ఖండాల వారీగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, ఓషియానా వంటి 4 జట్లుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. 5 వేదికల్లో 6 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్, టీ హబ్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్, శిల్పకళా వేదికలో టాలెంట్ షో, ట్రైడెంట్ హోటల్లో గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో స్పోర్ట్స్ ఈవెంట్లో మిస్ ఎస్తోనియా ఏలిస్ రాండ్మా విజేతగా నిలవగా, మిస్ మార్టినిక్ అరులి జోయా రన్నరప్ గా నిలిచింది. ఇక టాలెంట్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో మిస్ టర్కీ విజేతలుగా నిలిచారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో ఏషియా విభాగంలో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ గా నిలిచింది. ఈ ఫ్యాషన్ షోలో ఆయా దేశాలకు చెందిన అందగత్తెలు తెలంగాణలో తయారైన గొల్లబామ చీరలు, పోచంపల్లి, గద్వాల వస్త్రాలు, పటోలా లెహంగాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ప్రముఖ బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి ఇంట్లో బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా డిన్నర్ ను ఏర్పాటు చేశారు. ఇందులోనూ బ్యూటీ విత్ ఏ పర్పస్ విజేతలను అనౌన్స్ చేశారు. మిస్ ఇండోనేషియా, మిస్ ఉగాండా, మిస్ వేల్స్ విజేతలుగా నిలిచారు. వీరితో పాటు మల్టీమీడియా ఛాలెంజ్ లోను టాప్ 20 ఫైనలిస్టులను అనౌన్స్ చేశారు నిర్వాహకులు. ఇక క్వార్టర్ ఫైనల్ కు చేరిన 40 మంది అందాల భామలు ఫైనల్స్ లో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. ఇప్పటి వరకు 14 మంది విజేతలై ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్ కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల వారీగా ఎంపిక చేస్తారు. ఇక ఇండోనేషియా, వేల్స్ భామలు 2 పోటీల్లో విజేతలుగా నిలిచారు. టాప్ 40లో ఇప్పటి వరకు 12 బెర్తులు మాత్రమే ఖరారయ్యాయి. ఇంకా 28 మందిని ఎంపిక చేయాల్సింది. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రౌండ్లో వీరిలో నుంచి టాప్ 20ని సెలెక్ట్ చేస్తారు. ఒక్కో ఖండం నుంచి 5 ఉంటారు. ఇక నెక్స్ట్ రౌండ్లో 8 మందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి కాంటినెంటల్ వారీగా 4 విజేతలుగా ప్రకటిస్తారు. అందులో నుంచి ఒకరిని విశ్వ విజేతగా, మరో 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నర్ అప్లుగా అనౌన్స్ చేస్తారు. గ్రాండ్ ఫినాలేలో మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్, యాక్టర్ సోను సుజులు జ్యూరీ మెంబర్లుగా ఉండనున్నారు. హైటెక్స్ లో ఫైనల్స్ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్గనైజర్లు. మొత్తం 3500 మంది గెస్ట్లను ఆహ్వానించారు నిర్వాహకులు. హైదరాబాద్ హోటల్ ట్రిడెంట్లో మిస్ వరల్డ్ పోటీదారులతో హార్ట్ ఆఫ్ గోల్డ్ పేరిట చారిటీ ఈవెంట్ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీఎస్ బాలసదన్లో అనాథ చిన్నారులతో ఆడిపాడారు కంటెస్టెంట్స్. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చిన్నారులతో ముచ్చటిస్తూ వారితో కలిసి ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి 200 మంది అనాథ పిల్లలకు ఏడాది సహాయం చేసేందుకు స్పాన్సర్షిప్ను ప్రకటించారు కంటెస్టెంట్స్. 2 కోట్ల రూపాయల చెక్ను అందించారు సుందరీమణుడు. నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. నేను రావులపల్లి నుండి పరిగి హోమ్ నుంచి వచ్చాను.
బాల సదనంలో ఉంటున్నాను. హైదరాబాద్కి వచ్చి నేను ఈ మిస్ ఇండియన్కి కలుస్తానని అనుకోలేదు. కానీ వీళ్ళందరినీ చూసినాక నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళలా ఎప్పటికైనా పై ఎత్తు ఎదగాలని నా ఆశ. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. కొత్తపేటలోని జోనల్ కమిషనర్ ఆఫీస్లో జరిగిన మీటింగ్కు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అటెండ్ అయ్యారు. బల్దియాలోని ఈస్ట్ జోన్కు వివిధ రకాలైన ట్యాక్సులు, బిల్డింగుల అనుమతులతో 700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని వివరించారు జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. ఈ నిధులను డివిజన్ల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి మాత్రమే కేటాయించాలని కోరారు. మన్సూరాబాద్ హయతర్ నగర్ శివారు ప్రాంతమైన కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మంచినీటి పైపు లైన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కాలనీలో పార్క్ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని మేయర్, జోనల్ కమిషనర్ను కోరారు. కొప్పుల నా డివిజన్ స్పెషల్గా అందరికీ చెప్పాలంటే నాగోల్ కానీ మన్సూరాబాద్, హైతనగర్, ఈ బిఎన్ రెడ్డి సర్కిల్ 3 ఉంటుంది మేడం. చాలా గ్రామీణ వాతావరణం, చాలా వెనుకబడి ఉంటుంది. మాకు ఇప్పటికీ కూడా డ్రైనేజ్ అంటే మన ఊర్లలో పోతే గోడల మీద సెప్టిక్ ట్యాంక్ అని రాసి ఉంటుంది. ఇప్పటికీ సెప్టిక్ ట్యాంక్ ఎత్తిపోసే లారీలు తిరుగుతూ ఉంటాయి మా హైతనగర్లో కానీ మన్సూరాబాద్లో కానీ. అంటే డ్రైనేజ్ వ్యవస్థ టోటల్గా 60% కంప్లీట్ అయితే 40% లేదు. ఆ విషయంలో ఏమొస్తుందంటే మన ఇద్దరికి ఎప్పుడు చెప్పినా కూడా జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్కు కోఆర్డినేషన్ ఉండదు. మనకు రోడ్డు మీద డ్రైనేజ్ వంగుతుంటే అది జిహెచ్ఎంసీ చేస్తుందా, హెచ్ఎండబ్ల్యూ చేస్తుందా, హెచ్ఎండిఏ చేస్తుందా అని ఊరు చూడదు. వీళ్ళు ఏం చేస్తారు, కార్పొరేటర్లు అనేది మనకు వస్తుంది. వచ్చింది అది అయిపోతుంది సబ్సిక్వెంట్. బట్ ఉన్న స్టాక్ మనకి సఫిషియెంట్ లేదు. హస్తినాపురం, బిఎన్ రెడ్డి, మన్సూరాబాద్, అది నాగోల్ పెద్ద ఏరియా ఉంది, కొత్త డెవలపింగ్ ఏరియా. హైదరాబాద్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సిటీ పోలీసులు గుర్తించారు. 54 బ్లాక్ స్పాట్లలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. మద్యం మత్తులో వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్స్పై అధికారుల చర్యలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో అధికారులు కొన్ని బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఉన్నాము. జూబ్లీ చెక్పోస్ట్ కూడా బ్లాక్ స్పాట్స్లో ఒకటి. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఏరియాస్ని పోలీస్ అధికారులు ఇప్పటికే బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 54 బ్లాక్ స్పాట్స్గా, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నింటినీ బ్లాక్ స్పాట్స్గా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. జూబ్లీ చెక్పోస్ట్ ప్రధానంగా 4 రోడ్లు కలిసే కూడలి, ఇటు మాదాపూర్ నుండి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి వచ్చే వెహికల్స్, దాంతోపాటు కేబీఆర్ పార్క్, పంజాగుట్ట కేబీఆర్ పార్క్ నుండి వచ్చే వెహికల్స్, అట్ ది సేమ్ టైం యూసుఫ్గూడ నుండి సికింద్రాబాద్ వైపు యూసుఫ్గూడ ఈ వచ్చే వెహికల్స్ మొత్తం కూడా జూబ్లీ చెక్పోస్ట్ వద్ద కలుస్తుంటాయి. సో జూబ్లీ చెక్పోస్ట్ వద్ద కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి బ్లాక్ స్పాట్స్లో. ఇది కూడా ఒక మెయిన్ స్పాట్గా అధికారులు గుర్తించారు. మొత్తం కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 54 బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాటిని ఆల్రెడీ అధికారులు ట్రేస్ అవుట్ చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ వంటి ఏరియాల్లో పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీకెండ్స్ సంబంధించి ప్రమాదాలు జూబ్లీ చెక్పోస్ట్ సంబంధించి కావచ్చు, ఇటు ఈ రూట్స్ పైన ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో పబ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి మద్యం మత్తులో, పబ్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత మద్యం సేవించుంటారు. సో అదే మత్తులో రోడ్లపైకి వాహనాలు తీసుకొని రావడము, హై స్పీడ్తో వెళ్ళడము, ర్యాష్గా డ్రైవ్ చేయడము, రెక్లెస్గా డ్రైవ్ చేయడం కారణంగా మద్యం మత్తులో ఎక్కువగా కూడా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటు ప్రమాదం జరిగిన వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని చర్యలు ఇప్పటికే పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. ఎందుకంటే గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాము. ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కి లేట్గా తీసుకెళ్తే చాలా వరకు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటి బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఏదైతే ఉంటాయో ఈ బ్లాక్ స్పాట్స్ సమీపంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ సంబంధించి ట్రౌమా కేర్ సెంటర్స్ ఎమర్జెన్సీగా వెంటనే గోల్డెన్ అవర్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ వద్ద ఇటు అంబులెన్సులు కావచ్చు, లేకపోతే ఇతరేతర అన్నింటిని కూడా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ ప్రమాదం జరిగితే విత్ ఇన్ నో టైం, లేట్ అవ్వకుండా వాళ్ళని వెంటనే హాస్పిటల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కేబీఆర్ పార్క్ సిగ్నల్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబీఆర్ పార్క్ సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ సిగ్నల్ కావచ్చు, లేకపోతే కేబీఆర్ చుట్టూ పార్క్ సంబంధించి చుట్టూ కూడా బంజారా హిల్స్
పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. సో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబీఆర్ పార్క్ సిగ్నల్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా రెగ్యులర్గా యాక్సిడెంట్ జరగడము, మెయిన్గా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్తో పాటు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లనే ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ వద్ద కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. చాలా వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనం చూస్తున్నాం. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్గా మద్యం మత్తులో వాహనాలు ర్యాష్గా డ్రైవ్ చేయడము, రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్న కారణంగానే డివైడర్లపైకి వాహనాలు ఎక్కించడము, దాంతోపాటు కేబీఆర్ పార్క్ సంబంధించి ఫెన్సింగ్ వాల్ ఏవైతుంటున్నాయో వాటిని కూడా ఢీకొట్టి చాలా వరకు ప్రమాదాలు జరిగిన ఘటనలు చూసాం. రీసెంట్గా కూడా ఇక్కడే జూబ్లీ హిల్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కూడా తెల్లవారుజామున కారు అతివేగంగా నడుపుతూ వచ్చి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సంబంధించి డివైడర్ని ఢీకొట్టిన ఘటనతో పాటు కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ మొత్తంలో కూడా రెగ్యులర్గా తెల్లవారుజామున అర్ధరాత్రి పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మనం చెప్పుకుంటున్నట్లు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి ఎక్కువగా కూడా పబ్స్ సంబంధించిన నిర్వహణ ఉంటుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొక బ్లాక్ స్పాట్ వద్ద ఉన్నాం. ఇది మొత్తం కూడా ఇటు కేబీఆర్ పార్క్ సిగ్నల్ నుండి ఇటు డౌన్కి వచ్చేస్తే మొత్తం పంజాగుట్ట, సికింద్రాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుండి చాలా వేల వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డు పైన కూడా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నోటీస్ చేశారు. సో ఈ రోడ్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. మొత్తము ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి అక్కడ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళాలి వెహికల్స్ అంటే అంతా కూడా ఈ రోడ్ మీద నుండే ట్రావెల్ చేస్తుంటారు. దాంతోపాటు ఇటు అమీర్పేట్, పంజాగుట్టకు వచ్చిన తర్వాత అక్కడ నుండి జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, దాంతోపాటు మాదాపూర్ వెళ్ళాలి అంటే కూడా ఈ రోడ్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. సో 54 బ్లాక్ స్పాట్స్లో దీన్ని కూడా వన్ ఆఫ్ ది మేజర్ బ్లాక్ స్పాట్స్గా అధికారులు గుర్తించారు. పంజాగుట్ట వైపు వెళ్తున్న క్రమంలో రోడ్డు ఒక్కసారిగా ఇక్కడ స్లోప్ అవుతుంది. ఈ విధంగా డౌన్గా ఉన్న కారణంగా కొంతమేరకు స్పీడ్గా వచ్చి ఒకేసారి రోడ్ డౌన్గా ఉన్నది గమనించకుండా అందులోనూ చాలా వరకు రెక్లెస్గా డ్రైవ్ చేయడము, ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఈ ప్లేస్లో కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని కూడా బ్లాక్ స్పాట్గా అధికారులు గుర్తించారు. సో దాదాపు 2-3 ఏళ్ల నుండి కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే తరచుగా జరుగుతుంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ 54 బ్లాక్ స్పాట్స్ని అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్స్టాంట్గా అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, వెంటనే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కాపాడుకునే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సమీపంలో ఉన్న హాస్పిటల్ సంబంధించి కూడా ఎమర్జెన్సీగా వాళ్ళని జాయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు తీసుకునే దిశగా కొన్ని అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఓవరాల్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెగ్యులర్గా రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతుంటాయో వాటిపైన సీరియస్గా అధికారులు దృష్టి పెట్టడంతో పాటు 54 బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. 54 బ్లాక్ స్పాట్స్ వద్ద ఎక్కువగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు అక్కడ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ప్రతి సంవత్సరం ఆస్తమా రోగులకు బత్తిని ఫ్యామిలీ అందించే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వచ్చే నెల 8, 9వ తేదీలలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని ఫ్యామిలీ మెంబర్స్. బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం కోసం లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్కు వస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి చేప ప్రసాదం తీసుకోవడానికి తరలివస్తారు. దీంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8న ఆదివారం వస్తుందన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జూన్ 9 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఆ 2 రోజుల్లో ప్రసాదం తీసుకొని వారికి దూద్ బౌలి, కవాడిగూడలో ప్రసాదం అందిస్తామని తెలిపారు. మృగశిర కార్తీ జూన్ 8న వస్తుంది. అయితే ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పొద్దున 10:30, 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యానిక్ కాకుండా, ఏం టెన్షన్ కాకుండా అందరికీ దొరుకుతుంది. వచ్చిన అందరికీ దొరుకుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఈసారి బాగా అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి పనులు. వేరే అన్ని సౌకర్యాలు అయితే చేప పిల్లలు కూడా వాళ్ళు పెక్యూర్కి చేపిస్తున్నారు. అది కూడా టైంకి అందుబాటులో వస్తుంది. ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేటిది లాస్ట్ టైం కంటే కొద్దిగా ఎక్కువనే వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈసారి 32 కౌంటర్స్
చేస్తున్నారు. ఆ 32 కౌంటర్స్ ప్రకారం అంతా అందుబాటులో. చేప ప్రసాదం ఉచితంగా భక్తులకు అందిస్తామని తెలిపారు బత్తిని సోదరులు. ప్రసాదం పంపిణీ జరిగే ముందు రోజు జూన్ 7న పూజా కార్యక్రమాలు, ప్రసాదం తయారీ చేస్తామన్నారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భోజనం, మంచినీరు, మెడికల్ సర్వీసులను వివిధ ఫౌండేషన్ల సహకారంతో అందిస్తామన్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు గౌరీశంకర్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో కలెక్టర్, డీజీపీ, కమిషనర్ల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ సహకారం చేస్తుందన్నారు. మత్స్యశాఖ అధికారులు చేపలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు బత్తిని బ్రదర్స్. సిపి గారితో కానీ, హెచ్ఎండి హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళతో కానీ, ఆర్ఎండ్బి వాళ్ళతో చర్చించడం జరిగింది మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కూడా మేము అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు అనేది తీసుకొని 24 గంటలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. దూద్బోలిలో మొదలుకొని 8వ తేదీ ఉదయం మొదలుకొని 9వ తేదీ, 10వ తేదీ, 11, 12 దూద్బోలి మా ఇంటి దగ్గర ఉన్నది కదా, అక్కడ ఏదైతే ప్రసాదం స్టార్ట్ అవుతుందో అక్కడ 23-4 రోజులు ఇస్తాము కంపల్సరీగా. ఎంతో పేరుగాంచిన చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వేల మంది ఆస్తమా రోగులు ఈ మందుతో ఉపశమనం పొందుతారని తెలిపారు బత్తిని సోదరులు. హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించామన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో 3 ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు వాహనదారులు స్పీడ్ గా డ్రైవ్ చేయవద్దని సూచించారు. వాన కురిసినప్పుడు డైవర్షన్స్ ను ప్రయాణికులు గమనించాలంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో అనిల్ ఫేస్ టు ఫేస్. కాలం మొదలైందంటే చాలు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి ఏ విధంగా అయితే పనులు ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా, ట్రాఫిక్ సిబ్బందికి కూడా పనులు ఉంటాయి. వర్షాకాలంలో చిన్న వర్షం పడిందంటే చాలు మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ట్రాఫిక్తోనే నిండిపోతుంది. సో దానికి సంబంధించి అసలు ఈ ట్రాఫిక్ సంబంధించి రానున్న రోజుల్లో వర్షాలకు సంబంధించి కావచ్చు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఈ ట్రాఫిక్ సిబ్బంది ఏ విధంగా సిద్ధంగా ఉన్నారనే విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు మాన్సూన్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? మనకు మాన్సూన్ ఫోర్కాస్ట్ ఆల్మోస్ట్ 24 అవర్స్ ముందే వస్తుంది. వచ్చినప్పుడు లేదంటే సడన్ ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు కూడా ఈ అన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్లో ఏముంది ఇవన్నీ ముందే ఐడెంటిఫై చేసాము. దానికి స్పెసిఫిక్గా ఆఫీసర్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అదే కాకుండా ఎక్కడ మనకు వేరే డిపార్ట్మెంట్ సపోర్ట్ అవసరం ఉంటుంది అక్కడ డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అట్లనే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా వస్తారు. సో మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఈ 3 ట్రాఫిక్ పోలీసు, డిఆర్ఎఫ్, అట్లనే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ముందే వస్తారు. ఫోర్కాస్ట్ ఉన్నప్పుడే వచ్చి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ స్టాఫ్ కూడా తీసుకొని వస్తారు. కొన్ని ప్లేసెస్లో వాటర్ పంప్ అవుట్ చేయాల్సింది ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో డీసిల్టేషన్ చేయాల్సింది ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో టెంపరీగా బికాస్ ఆఫ్ అంటే ఈ రోడ్ పైన పెట్టిన లిటర్ చేసిన వస్తువులతో అది బ్లాక్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటాం. అట్లానే కొన్ని డైవర్షన్ పాయింట్స్ కూడా పెట్టుకుంటాం. కొన్ని ప్లేసెస్లో వాటర్ లాగ్ అయినప్పుడు 3-4 లేన్స్లో వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఒకటే లేన్ పోతుంటుంది. ఆ ఒకటే లేన్ పోతుంటుంది కదా, చాలా స్లో డౌన్ అవుతుంది. సో అప్పుడు జంక్షన్స్ బిఫోర్ దట్ దాని దగ్గర మనము పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ లాగా పెట్టి వీల్ రిక్వెస్ట్ దెమ్ టు డైవర్ట్. సో అది కూడా చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా వాటర్ లాగింగ్స్ విషయానికి వస్తే దీంట్లో మీ యొక్క ముఖ్య పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు వాటర్ లాగింగ్ సంబంధించి ఎన్ని ఫైండ్ అవుట్ చేశారు, మొత్తం ఎన్ని వాటర్ లాగింగ్స్ ప్లేసెస్ని మీరు కనుక్కోవడం జరిగింది? టోటల్గా మొత్తం హైదరాబాద్లో 141 పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా అరౌండ్ 63 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. సో దాన్ని వర్షం కాలం ముందే 3-4 మంత్స్ ముందు నుంచే జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసి ఆల్మోస్ట్ 33 వాటర్ లాగింగ్ పాయింట్స్లో వర్క్ కంప్లీట్ అయింది. ఈ 33 వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఇప్పుడు వర్షం కాలంలో వాటర్ లాగింగ్ ఏం కావట్లేదు. ఇంకా కొన్ని ప్లేసెస్లో వర్క్ జరుగుతుంది, అరౌండ్ 14 ప్లేస్లో వర్క్ జరుగుతుంది. ఇంకా మిగతా ప్లేసెస్లో చిన్న చిన్న వాటర్ లాగింగ్ ఏముంటుంది, ఇది కొన్ని డైనామిక్గా వస్తుంటుంది. సో యాజ్ అండ్ వెన్ అది వచ్చినప్పుడు మనము తర్వాత విజిట్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, అయితే గ్రేడియంటా లేదంటే వేరే ఏం ప్రాబ్లం ఉంది, కన్సర్న్ అఫీషియల్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము.
పబ్లిక్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే మాన్సూన్ రాబోతుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఈ మాన్సూన్లో వాళ్ళకి సంబంధించి ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారా? ఈవెన్ పబ్లిక్ కూడా ఏం చెప్తానంటే, ఒకటి ఈ రెయిన్ వచ్చినప్పుడు ఓవర్ స్పీడింగ్ చేయవద్దు, స్పీడ్ కొంచెం తక్కువ దాంట్లోనే వెళ్ళాలి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అట్లనే సడన్ బ్రేకింగ్ వేయడము, లేదంటే కర్వ్ దగ్గర చాలా ఫాస్ట్గా కర్వ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చేయవద్దు. అట్లనే చాలాసారి రోడ్ పక్కన ఏదైనా ట్రీ దగ్గర పార్కింగ్ చేసి అక్కడనే వెయిట్ చేస్తుంటారు. సో అట్లా కాకుండా ప్రాపర్ షెల్టర్ లోపల వెళ్తే బాగుంటుంది. అట్లనే లైట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడము, హెడ్ లైట్స్. కొన్నిసారి వర్షం వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండొచ్చు. సో హెడ్ లైట్స్ ఇవన్నీ చూసుకోవాలి, ఈవెన్ బ్రేకింగ్ కూడా చూసుకోవాలి. పబ్లిక్ కూడా కొన్ని డైవర్షన్స్ రిక్వెస్ట్ చేసి ఉంటాము. ఆ డైవర్షన్ రిక్వెస్ట్ చేసినప్పుడు పబ్లిక్ దయచేసి అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ ముందుకు వెళ్తే డెఫినెట్లీ అక్కడ వాటర్ లాయింగ్ ఉంటుంది, సో చాలా ట్రాఫిక్ స్లో డౌన్ ఉంటుంది. సో వాళ్ళు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలనే మనం ఆ డైవర్షన్స్ పెట్టుకుని ఉంటాము. ఆ డైవర్షన్స్ దగ్గర కోఆపరేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో పబ్లిక్ అందరూ కూడా ఆ డైవర్షన్ పాయింట్స్ దగ్గర కోఆపరేట్ చేయాలని కోరుకుంటాం. ముఖ్యంగా మాన్సూన్ వస్తుంది కాబట్టి, మాన్సూన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా సమన్వయంతో పనులు చేస్తున్నామని చెప్పేసి ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి, వాటర్ లాగింగ్కి సంబంధించి పూర్తిగా దృష్టి సారించి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి రాహుల్ హెగ్డే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. యంగ్ ఇండియా సాధనలో భాగంగా క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక బడ్జెట్ను కేటాయించిందన్నారు. జాతీయ స్థాయి టోర్నమెంట్లను తెలంగాణలో నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయిస్తున్నామన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. ముఖ్యమంత్రి గారు నెంబర్ 1 తెలంగాణ అనేది ఒక ఎయిమ్గా తీసుకున్నారు. నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో under-15, under-13 బాయ్స్ అండ్ గర్ల్స్ దాదాపు 23 జిల్లాల నుంచి కూడా దాదాపు 350 మంది కూడా వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. దాన్ని హుస్సేన్ సాగర్ వేదికగా జరగడం చాలా ఆనందంగా ఉంది. और हमारे साथ रहिए. और मैं सबसे पहले हमारे VCMD मैडम को जो है धन्यवाद करता हूँ कि उन्होंने she has put her all her efforts in the last 4 to 5 days and she has convinced that the super sub junior championship should be done by the government. So this is the first time that a sub junior event is being done in Telangana by the government, and this shows that how much interested our Chief Minister is there. He himself is a player, he is a football player, he is a sportsman, and he has promised that he will make Telangana a sports hub. హైదరాబాద్ ముఖ్యంగా మరొక గొప్పగా రాబోయే రోజుల్లో మరొక క్రీడకు ఈరోజు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ భారతదేశంలోనే క్రీడలకు ఒక హబ్గా తయారు చేసే కార్యక్రమంలో హైదరాబాద్ ఒక వేదికగా ఈరోజు తయారు కాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 స్థాయిలో ఉంటే భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు తీసుకుపోతుంది. హైదరాబాద్ అబిడ్స్లోని షాపింగ్ సెంటర్లో దాడులు నిర్వహించారు పోలీసులు. 4 షాపులపై రైడ్స్ చేసి 5గురిపై కేసు నమోదు చేశారు. అయితే ఇదే ఏరియాలో ఉన్న జగదీష్ మార్కెట్లో రైడ్స్ చేశారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షాప్ ఓనర్స్. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందన్నారు. జగదీష్ మార్కెట్లో తనిఖీలు చేయలేదని తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. జగదీష్ మార్కెట్ అనగానే అందరికీ కూడా ఇటు అబిడ్స్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి నుంచి మనం ప్రస్తుతం గమనించవచ్చు. అబిడ్స్ వెళ్ళే ప్రధాన రహదారికి కుడివైపు నుంచి లోపలికి రాగానే ఇటు అన్ని కూడా మొబైల్ యాక్సెసరీకి సంబంధించినటువంటి షాపులు అయితే ఉంటాయి. మనం
ఈ గల్లీ మొత్తంగా కనుక గమనించినట్లయితే మొత్తం మొబైల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కానీ అదేవిధంగా రిపేర్కి సంబంధించినటువంటి షాపులన్నీ కూడా దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఇటు లెఫ్ట్ సైడ్లో మనం గమనిస్తే జగదీష్ మార్కెట్ వెల్ఫేర్ మొబైల్ అసోసియేషన్ ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి భవనం మొత్తంలో ఉన్న షాపులన్నీ కూడా జగదీష్ మార్కెట్ కిందకి వస్తాయని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే క్రమంలో మనం కనుక గమనిస్తే మొత్తం ఇక్కడ జగదీష్ మార్కెట్లో అయితే మొత్తం 100కు పైగా షాపులు ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనం గమనిస్తే 100కు పైగా షాపులు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో మొబైల్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు అంటే ఇటు యాక్సెసరీస్ కానీ అదేవిధంగా టెక్నికల్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రెండు మొత్తం కాంప్లెక్స్లో అయితే 2 ఫ్లోర్లలో కూడా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే షాప్ నిర్వహిస్తున్నారు. మనం దీనికి ఆనుకొని కనుక పక్కనే గమనిస్తే మనకి ఇక్కడ అబిట్స్ షాపింగ్ సెంటర్ కూడా గమనించవచ్చు. దీనికి ఆనుకొనే ఉండడం కారణంగా అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద మనం గమనించవచ్చు అబిట్స్ షాపింగ్ సెంటర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా మొబైల్ రిపేరింగ్ చేసేటువంటి స్థలమే. ఇటీవల మనం చూడవచ్చు గత 2 రోజుల క్రితం అయితే ఇటు సిసిఎస్ పోలీసులు రైడ్స్ నిర్వహించినటువంటి షాపులను మనం ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం మనం యూనిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో యూనిటీ బిల్డింగ్లో ఇటు ఆర్జీ మొబైల్స్ అనేటువంటి షాప్ను మనం గమనించవచ్చు. ఈ షాప్లోనే రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి లోగో ఉన్నటువంటి ప్యానల్స్ను కూడా ఇటైతే పోలీసులు సీజ్ చేయడంతో పాటు ఇటు యూనిటీ బిల్డింగ్ సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా అబిట్స్ షాపింగ్ సెంటర్కు సంబంధించి అయితే మొత్తంగా 4 షాపులలో రైడ్స్ నిర్వహించినటువంటి పోలీసులు 5గురిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వీటిని విలువను కనుక మనం గమనిస్తే ఐఫోన్కు సంబంధించినటువంటి ఏదైనా కూడా యాక్సెసరీస్ అయితే మనం ఐఫోన్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సెంటర్ నుంచి సర్వీస్ సెంటర్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కానీ ఇక్కడ అబిక్స్ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి కొన్ని షాపులలో దొరికేటువంటి ఏదైతే యాక్సెసరీస్ ఉంటాయో వాటికి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ 100 రూపాయలుగా ఉన్నటువంటి ఐఫోన్కు సంబంధించినటువంటి యాక్సెసరీస్ అదే మనకు ఒరిజినల్గా సర్వీస్ సెంటర్లోకి వెళ్ళినట్లయితే సుమారు 2000 వరకు కూడా దాని ధర ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీసులు అయితే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి సామాన్లన్నింటినీ కూడా యాక్సెసరీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి 5గురిపై కేసు నమోదు చేయడంతో పాటు అబిట్స్ పోలీస్ స్టేషన్కి తరలించి అనంతరం వాళ్ళను కోర్టు కూడా తరలించడం జరిగింది. పోలీసులు రైడ్ చేసి 5గురిని అదుపులోకి తీసుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ రేడ్ జరిగింది జగదీష్ మార్కెట్ అనేసి అన్ని ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ జగదీష్ మార్కెట్ ఈ ఏరియా వస్తుంది. ఇక్కడ 2 మార్కెట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అయితే రైడ్ జరిగింది పక్క మార్కెట్లో కానీ ఈడ ప్రచారం చేసేది మాత్రం మొత్తం జగదీష్ మార్కెట్ అనేసి ఇక్కడ మొత్తము చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే జగదీష్ మార్కెట్లో ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు, జెన్యున్గానే సేల్ అవుతుంది. కానీ కొందరు ఉన్నారు 5% చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మార్కెట్లో అయితే లేరు, పక్క మార్కెట్లోనే ఉన్నారు. నేను జగదీష్ మార్కెట్ జనరల్ సెక్రటరీ ఉన్నా. యాక్చువల్లీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేది మా జగదీష్ మార్కెట్లో ఎప్పుడు రాదు, ప్రాబ్లం వచ్చేది వేరే మార్కెట్లో వస్తుంది. అది ఉట్టిగానే జగదీష్ మార్కెట్ని బద్నాం చేస్తున్నారు. ఇక్కడ అబిట్ షాపింగ్ సెంటర్ అని ఒక మార్కెట్ ఉంది, యూనిటీ బిల్డింగ్ కూడా ఇంకొక మార్కెట్ ఉంది. మన ప్రాబ్లం జరిగింది ఎప్పుడు జగదీష్ మార్కెట్లో కాదు. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం పీపుల్ జెన్యున్ పార్ట్స్ అమ్ముతారు, జెన్యున్ ఫోన్స్ అమ్ముతారు. ఏం డూప్లికేట్ ఏం కాపీ అమ్మం. అది మీకు ఎప్పుడైనా కస్టమర్ కోసం వీఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్. ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా కొంత కస్టమర్లు అయితే వాటిని గుర్తించి అనంతరం వాటిని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇటు పోలీసుతో పాటు మొబైల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ జగదీష్ మార్కెట్ పేరు మాత్రమే వినపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనిటీ మార్కెట్ అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే అబిట్ షాపింగ్ సెంటర్ వీటిలలో జరిగినటువంటి షాపులో జరిగినటువంటి రైడ్స్లో మాత్రమే ఇక్కడ 4 షాపులను టార్గెట్గా చేసుకొని పోలీసులు నిర్వహించినటువంటి దాడుల్లో అయితే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి సిలికాన్కు సంబంధించినటువంటి కవర్లతో కూడిన పౌచెస్ దొరకడంతో వాటిని సీజ్ చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికైనా ప్రజలందరూ కూడా యాక్సెసరీస్ కొనుగోలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా వాటిపైన అవగాహన కలిగి ఉండాలి. కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదని అయితే ఇటు మొబైల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్, V6 న్యూస్.